డిగ్రీ అయిన తర్వాత పార్టీ పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగాన్ని మాని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సామాన్యమైన కుటుంబం నాది. ఆ సందర్భంలో పార్టీ పని చేయాలంటే కుటుంబ బాధ్యత కూడా నా మీద ఉంది. కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ సందర్భంలో. నేను ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టి రోజు 2 గంటలే కిరాణా కొట్టు అమ్మేవాడిని. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అలాంటి కిరాణా కొట్టు అమ్మేటువంటి వ్యక్తిని నేను. పార్టీ నన్ను అనేకమైన సందర్భాల్లో రాష్ట్ర అధ్యక్షుని చేసింది, ఎమ్మెల్సీని చేసింది, మరలా ఎమ్మెల్సీని చేసింది. నేను రాజకీయాల్లో కొంత కఠినంగా వ్యవహరిస్తాను. నాలాంటి నిబద్ధత కఠినంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయడం అనేది రాజకీయాల్లో అంత ఈజియెస్ట్ జాబ్ కాదు. అయినప్పటికీ పార్టీ కోసమే ఉన్న సందర్భంలో కార్యకర్తలకు అందరికీ తెలియజేసేటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇవాళ రెండోసారి నన్ను ఎమ్మెల్సీగా చేసింది. నేను తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక జోనల్ ఇన్ఛార్జిగా 18 సంవత్సరాలు హోల్ టైమర్గా పనిచేశాను. స్కూటర్ మీద తిరిగేవాడిని. అటు తున్నించి ఇటు ఏలూరు దాకా మధ్యలో ట్రైబల్ ఏరియాల దగ్గర నుంచి తిరుగుతూ ఆ 2 జిల్లాల్లో పార్టీ రిజల్ట్ తీసుకురావాలి. 1998 వాజ్పేయి గారు ప్రధానమంత్రిని చేయాలి. వాజ్పేయి గారు 14 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు 96లో. కానీ 98లో మరలా వారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. ప్రజల దగ్గరికి వెళుతున్న సందర్భంలో 2 జిల్లాల్లో 5 పార్లమెంట్లలో విడిగా పోటీ చేస్తున్న సందర్భంలో పార్టీ ఏమైనా నెగ్గాలి. నేను 5 పార్లమెంట్లకి ఇన్ఛార్జిగా, 2 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో రాజమండ్రిలో ఒక మాజీ ఎమ్మెల్యే 27 లక్షలతో ఎంపీ అయిన సందర్భాన్ని మనం గమనించాం. వాజ్పేయి గారి లీడర్షిప్లో ఎవరితో పొత్తు లేదు. 27 లక్షలతో గిరిజాల వెంకటస్వామి నాయుడు ఎంపీ అయ్యారు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అలానే కృష్ణరాజు గారు కాకినాడలో చాలా తక్కువతోటే ఆయన కూడా ఘన విజయం సాధించారు. నా భూతో నా భవిష్యత్తు ఇప్పటివరకు కాపు తప్ప ఎవరు కాకినాడ నుంచి ఎంపీ అవ్వలేదు. అక్కడ ముద్రగడ పద్మనాభం గారి పార్టీలో చేరారు. అలానే బాలయోగి మీద 1,75,000 ఓట్లు వచ్చినాయి 3వ పార్లమెంట్లో. ఏలూరులో మంచి ఓట్లు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో చాలా చక్కటి ఓట్లు వచ్చినాయి. నెల్లూరు దగ్గర నుంచి బీజేపీ ఒక సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదిగేటువంటి తెలంగాణ ఇక్కడ కూడా వెళ్ళేటువంటి ఒక అధ్యాయాన్ని సృష్టించిన సందర్భంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. కార్యకర్తగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి. నా వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా నేను మినిస్టర్ అవ్వాలి, నేను ఎమ్మెల్యేలు అవ్వాలి, ఈ ఆలోచనకు అతీతంగా వేమ గారు 99లో ఎమ్మెల్యే అయ్యారు. ఊహించలేదు. వేమ గారు నన్ను అడిగారు, నేను ఎమ్మెల్యే అవుతాను అని అంటే, సరే అయితే పెద్దలతో మాట్లాడాను. మాట్లాడితే అనూహ్యంగా బాలయోగి గారిని కలిసి మీరు ఎమ్మెల్యేని చేయాలి మా ఏమాని, ఎందుకంటే ఆల్రెడీ 2 సీట్లు ఇచ్చారు, మాకు 3వ సీటు కూడా ఇవ్వండి అంటే వారు ఎమ్మెల్యేని బాలయోగి గారు చేశారు. పార్టీ తరపున వారు నిలబడ్డారు. ఇంకొక సీటు 900తో ఓడిపోయాం కడియంలో. కానీ ఎంపీ నెగ్గారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. అలానే ఇంకో సీటు దొరబాబు గారు, ఆయన కూడా తక్కువలో ఓడిపోయారు. మరలా 2004లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలానే మరలా ఆకుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యే రాజమండ్రిలో. అలానే మాణిక్యాలరావు గారు మినిస్టర్ అయ్యారు. అలానే గంగరాజు గారు మినిస్టర్ అయ్యారు. ఎస్బీపీకే సత్యనారాయణరావు గారు, కృష్ణరాజు గారు, ఈవేళ శ్రీనివాస్ వర్మ గారు,
ఈ 2 జిల్లాల్లో 3 సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు. 5, 6 ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక రాష్ట్ర మంత్రి అయ్యారు. అంటే పార్టీకి ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక కార్యకర్త గురించి, వ్యూహాన్ని గురించి పార్టీ ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది. కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. ఇది ఒక ఆర్గనైజేషన్‌లో ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్. ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు 6వ తేదీన పుట్టిన తేదీ నాడు 1980 ఏప్రిల్ 6 నేను ఢిల్లీలో ఉన్నాను. 78లో జనతా యువమోర్చా కార్యదర్శిగా ఉన్నాను నేను రాజమండ్రికి. తర్వాత 80లో పార్టీ ఏర్పడిన తర్వాత నేను పార్టీలో యువమోర్చాకు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. 80లో ఏప్రిల్ 6న వాజ్పేయి గారి పేరు పార్టీ నామకరణాన్ని మధ్యాహ్నం 12 గంటలకి శ్రీ విజయరాజ్ సింధియా గారు భారతీయ జనతా పార్టీ యొక్క నామకరణం ప్రకటించిన సందర్భంలో నేను ఢిల్లీలో ఉన్నాను. అలానే వాజ్పేయి గారిని అధ్యక్షుడిగా ప్రకటించారు. అంటే ఈ పార్టీ పేరు పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ 47 సంవత్సరాల్లో పార్టీయే నా ఊపిరిగా నేను ఎల్లవేళలా పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దల్ని, పార్టీ కార్యకర్తల్ని అనుసంధానిస్తూ నేను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొన్ని కటువుగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించడాన్ని కొంత అపార్థాలకి దారితీసినప్పటికి కూడా నేను పార్టీ అంటే ఈ పార్టీ దేశాన్ని ఎప్పటికైనా ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను స్వీకరించిన సందర్భంలో నేను కటువుగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ దృష్ట్యా ఇవాళ మరల కూటమి త్రికరణ శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళల, అన్ని సందర్భాల్లో, అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి ఈవేళ అవకాశం లేదు. క్యాపిటల్గా 6 రోడ్లు 16,000 కోట్లతో 6 రోడ్లు వేయాలి. అది 70 మీటర్ల నుంచి 140 మీటర్లు చేయాలంటే 140 మీటర్లు చేయవలసిందే. క్యాపిటల్ నుంచి హైదరాబాద్కి ఖమ్మం దాకా రైల్వే వేయాలంటే వేయవలసిందే. వేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే. 40,000 కోట్ల రూపాయలు ఈవేళ క్యాపిటల్కి ఇవ్వడం, క్యాపిటల్ని అభివృద్ధి చేయడం, అలానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో నిన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఈవేళ లాభాల్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూటమి మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తీసుకొచ్చేటువంటి బాధ్యతని ఈవేళ కూటమి స్వీకరిస్తుంది. మోడీ గారు స్వీకరిస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. దీనిలో విచ్ఛిన్న శక్తులు కొంతమంది 700 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. విచ్ఛిన్న శక్తులు అంటున్నాను, వాళ్ళందరినీ కూడా కార్మికుల్ని ప్రశంసిస్తున్నాను. స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు ఈవేళ జపాన్లో ఎలాగైతే స్ట్రైక్ చేస్తే 2 షిఫ్ట్లు పనిచేస్తారో అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆ విధంగా పనిచేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ను లాభంలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తే దేశ వ్యతిరేక శక్తులు 700 రోజులు నిరాహార దీక్ష చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను. స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి. ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి. నేను ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు స్టీల్ యొక్క మంత్రి గారిని కలవడం జరిగింది. నిజంగా వారు కర్ణాటక చెందినటువంటి కుమారస్వామి గారు ప్రధానమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ని మరలా
రక్షించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చినందుకు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాను. ఆ విధంగా అన్ని అంశాల్లో ఈవేళ కేంద్రం కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలు కేంద్రానివే. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. జలజీవన్ మిషన్ కేరళకి 40,000 కోట్లు ఇచ్చారు. 40,000 కోట్లు వర్క్స్ కేరళలో జరిగినాయి. 70,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి. 70,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి. 60,000 కోట్లు తమిళనాడులో జరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000 కోట్లు కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్కి మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి జలజీవన్ మినిస్టర్ గతంలో వారు రివ్యూ చేయడానికి వచ్చారు. జలజీవన్ మంత్రి గత మినిస్టర్ షెకావత్ గారు, గజేంద్ర షెకావత్ గారు, నేనప్పుడు వారితో ప్రయాణించాను. నేనప్పుడు స్టేట్ ప్రెసిడెంట్. వారితో పయనించిన మూలంగా రివ్యూ చేశారు. 2 చోట్లకు వెళ్ళారు. రివ్యూ అంతా అద్భుతంగా చేశారు పోలవరానికి. కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఈ ప్రభుత్వం 500 కోట్లు కూడా జలజీవన మిషన్ ఖర్చు చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒకవైపున పోలవరం రివ్యూ చేస్తూ ప్రతి 15 రోజులకు కూడా పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్తే గత ప్రభుత్వం ఏమాత్రం కూడా మొద్దు నిద్ర, దున్నపోతు మీద వర్షం వచ్చినట్లుగా వ్యవహరించింది. ఆ మొద్దు ప్రభుత్వానికి అదే రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి 3 గంటలకి 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు జలజీవన్ మిషన్కి అని చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మనం సరిగా స్టడీ చేయలేదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసి టైం పెంచండి, 70,000 కోట్లు కావాలి, మాకు 50,000 కోట్లు కావాలంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి కుళాయి గురించి ఈవేళ మోడీ గారు ఆలోచించే పరిస్థితి. ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళా తల్లి, ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడకి 5 లీటర్ల పాలు ఇస్తే ఆవిడకి పౌష్టికాహారం ఇస్తుందని మోడీ గారు వచ్చిన తర్వాత ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి మోడీ గారు. భారతదేశంలో యావత్ మహిళా సమాజానికి కూడా 5 లీటర్ల పాలు ఇవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీకి 5 లీటర్ల పాలు ఇవ్వాలి. బాలింతకి 2.5 లీటర్ల పాలు ఇవ్వాలి. 6 నెలల నుంచి 3 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డకి ఇంటికి పంపించాలి. ఇది మోడీ గారి యొక్క సంకల్పం. ఇది మోడీ గారి యొక్క వికసిత భారత్. ఒక ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో ప్రతి గ్రామంలో ఈవేళ 13,035 ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో బీఎస్సీ ట్రైనింగ్, బీఎస్సీ నర్సు ఉద్యోగం చేస్తారు. 105 రకాల మందులు ఇస్తున్నారు. అందులో టెలిమెడిసిన్ ఉంది. టెలిమెడిసిన్ అంటే అక్కడి నుంచి ఎండి డాక్టర్ వాళ్ళకి వైద్యం చేస్తారు. ఒక గ్రామంలో 13,035 గ్రామాలు ఇవాళ టెలిమెడిసిన్లో ఎండి డాక్టర్ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. 105 రకాల మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈవేళ మోడీ గారు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఒక గ్రామంలో 105 రకాల మందులు ఇచ్చి 13,000 గ్రామాల్లో ప్రతి శనివారం ప్రెగ్నెంట్ లేడీని ఎండి గైనకాలజిస్ట్తో ట్రీట్మెంట్ చేయించే విధానం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్లో. ఇవన్నీ కూడా వికసిత్ భారత్. ఈ లక్ష్యాలు స్వర్ణాంధ్రప్రదేశ్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ వికసిత భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలుగా ప్రతి ఐసిడిఎస్ పాఠశాల రేపు మేము 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పార్టీ పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్మాణం చేసింది పార్టీ. ఇందులో వికసిత భారత లక్ష్యాలైనటువంటి ఐసిడిఎస్ పాఠశాలకు వెళ్ళాలి. ఇందులో అంబేద్కర్ గురించి ఆలోచన చేయాలి. ఇందులో ఐసిడిఎస్ పాఠశాలకు వెళ్ళాలి. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ భారతదేశాన్ని ఒక భవ్యమైన దేశంగా, ఆంధ్రప్రదేశ్ని ఒక వికసిత భారత్, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో మేము ముందుకు వెడుతున్నాం. ఈ రాష్ట్రం తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా అనేక దిశను మార్చేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతును ఆంధ్రప్రదేశ్కి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. ఈ రాష్ట్రం చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏమండి దానికంటే బాగా పనిచేస్తుందా?
వండర్ఫుల్గా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి అలానే లోకేష్ బాబు గారు పిల్లలతో భోంచేశారు మధ్యాహ్నం భోజనం. ఆంధ్రప్రదేశ్లో 45,000 స్కూల్స్లో ఒకే సందర్భంలో వారు 45,000 స్కూల్స్లో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టారు. అందరినీ భోంచేయమన్నారు. తల్లిదండ్రులు ఒకే చోట సమావేశాలు పరిచారు. పండగ వాతావరణాన్ని నిర్మాణం చేశారు. దిస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్. అలానే మన పవన్ కళ్యాణ్ గారు 13,000 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి 4,000 కోట్లతో రోడ్లు వేసి, ఆ 4,000 కోట్ల రోడ్లు కూడా దాని యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం, దానిలో ఒక ఆడిటింగ్ ఉంది. ఎన్ఆర్ఈజిఎస్లో ఆడిటింగ్ దాకా స్టడీ చేయడం, అవినీతిని వెంటనే పాలద్రోలడం. ఇప్పుడు కూడా మస్తర్లు సరిగా వేయడం లేదు, రాంగ్ మస్తర్లు వేస్తున్నారు కదా ప్రభుత్వం, దాన్ని నిరోధించడం. అంటే పరిపాలన అంటే ఇదనేటువంటి విషయాన్ని మీకు నేను చెప్తున్నా. నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశా. టమాటాకాయలు కోసి పాడేస్తూ ఉంటారు రేట్ లేదని. ఆ తూర్పుగోదావరి జిల్లాలో మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు, ఎంప్లాయీస్ గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి, మీరు కోసి పాడేయద్దు, మీకు 15 రూపాయలు ఇస్తాం, బయట 20 రూపాయలకి అమ్మిస్తాం. చాలామంది టమాటాలు రూపాయి కూడా కొనరు, కానీ మార్కెట్లో 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతారు. దీన్ని మార్కెటింగ్ కమిటీ అనేది ఉంది, అది అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళి టమాటాలు మా జిల్లాలో రైతుల దగ్గరికి వెళ్ళి, మీరు కోసి మీకు 15 రూపాయలు ఇస్తాం, దానివల్ల 15-20 రూపాయలు అమ్ముతాం, 12 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలకు అమ్ముతాం, 15 రూపాయలకు అమ్ముతాం. దిస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ కొత్త పోకళ్ళని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో ఎలా ఉంది ఏంటి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, కింద స్థాయిలో అంశాలను అధ్యయనం చేసినప్పుడు ఇది రైట్ రాయల్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ ఎమ్మెల్సీ విషయంలో కేంద్ర పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇప్పుడు మరలా ఎమ్మెల్సీని అంగీకరించారు. వారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.